ఒక రహస్య శత్రువు, ఊహించని మలుపులు. ఆరాధ్య జీవితంలో కొత్త అవకాశాలు. ప్రేమకథ సీజన్ 4 స్టోరీస్ నౌలో. ప్రేమ కథ సీజన్ 4 ఎపిసోడ్ 1. కొత్త కలలు, కొత్త ప్రయాణం, ఎరుపు రంగు హృదయం తోట ఉన్న ఇల్లు. అర్జున్, నందిని, ఆరాధ్య, కిరణ్. ఇప్పుడు అందరూ ఒకే కుటుంబంలా ఆనందంగా జీవిస్తున్నారు. కిరణ్ కూడా తన అన్న అర్జున్తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబం మళ్లీ ఒక్కటవడంతో ఇంట్లో సంతోషం రెట్టింపైంది. ఒకరోజు అర్జున్ తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఒక శుభవార్త చెప్పాడు. అర్జున్, మన ఊరిలో అనాథ పిల్లల కోసం ఒక ఉచిత పాఠశాల నిర్మిద్దాం. అది నా కల. నందిని చిరునవ్వుతో, అది మన కల కూడా. నేను కూడా నీతో కలిసి ఈ సేవలో భాగమవుతాను అంది. కిరణ్ కూడా వెంటనే, అన్నయ్యా, ఈ మంచి పనిలో నేను నీతోనే ఉంటాను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత పాఠశాల నిర్మాణానికి భూమిపూజ జరిగింది. కాని అక్కడే ఒక వ్యక్తి దూరం నుంచి వారిని గమనిస్తూ ఫోన్లో ఇలా చెప్పాడు. వాళ్ళు ఈ పాఠశాలను ఎప్పటికీ పూర్తి చేయలేరు. నా ప్లాన్ ఇప్పుడు మొదలవుతుంది. ఆ వ్యక్తి ఎవరు? పాఠశాల నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నాడు? కొనసాగుతుంది. సీజన్ 4 ఎపిసోడ్ 2. ఎరుపు రంగు హృదయం ప్రేమ కథ సీజన్ 4 ఎపిసోడ్ 2. రహస్య శత్రువు, ఎరుపు రంగు హృదయం హెచ్చరిక. పాఠశాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రామస్థులు కూడా అర్జున్, నందిని, కిరణ్లకు సహాయం చేయడం ప్రారంభించారు. ఒక రాత్రి నిర్మాణ స్థలంలో ఉన్న సిమెంట్ బస్తాలు, ఇనుప రాడ్లు ఎవరో ధ్వంసం చేశారు. మరుసటి ఉదయం అక్కడికి వచ్చిన అర్జున్ ఆశ్చర్యపోయాడు. కిరణ్, అన్నయ్యా, ఇది సాధారణ దొంగతనం కాదు. ఎవరో కావాలనే ఇలా చేశారు. అర్జున్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ముఖానికి ముసుగు ధరించిన ఒక వ్యక్తి కనిపించాడు. కానీ అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. అదే రోజు అర్జున్కు ఒక అనామక లేఖ వచ్చింది. ఈ పాఠశాల నిర్మాణాన్ని వెంటనే ఆపేయి, లేకపోతే నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఆ లేఖ చదివిన నందిని ఆందోళన చెందింది. నందిని, ఈ బెదిరింపులకు భయపడి మనం వెనక్కి తగ్గకూడదు. అర్జున్ దృఢంగా చెప్పాడు. ఈ పాఠశాల ఎంతోమంది పిల్లల భవిష్యత్తు కోసం. ఎలాంటి అడ్డంకి వచ్చినా దీన్ని పూర్తి చేస్తాం. కాని ఆ రహస్య శత్రువు ఇప్పుడు వారి కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నాడు. కొనసాగుతుంది. సీజన్ 4 ఎపిసోడ్ 3. మండుతున్న హృదయం ప్రేమ కథ సీజన్ 4 ఎపిసోడ్ 3. ఆరాధ్యకు ప్రమాదం, ఎరుపు రంగు హృదయం భయంతో ఉన్న ముఖం. ఒక సాయంత్రం ఆరాధ్య స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఒక నల్ల కారు ఆమె వెనకాల నెమ్మదిగా వస్తోంది. ఆరాధ్యకు ఏమీ అర్థం కాలేదు. అదే సమయంలో కిరణ్ అక్కడికి చేరుకుని ఆ కారును గమనించాడు. కారు డ్రైవర్ ఆరాధ్యను కారులోకి లాగేందుకు ప్రయత్నించగా కిరణ్ వెంటనే పరుగెత్తి ఆమెను కాపాడాడు. ఆ వ్యక్తులు అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. ఆరాధ్య భయంతో ఏడవడం మొదలుపెట్టింది. కిరణ్ ఆమెను ఓదారుస్తూ, నేను ఉన్నంతవరకు నీకు ఏమీ కాదు అన్నాడు. ఈ విషయానికి తెలిసిన అర్జున్, నందిని తీవ్ర ఆందోళన చెందారు. పోలీసులు ఈ దాడి వెనుక ఉన్నవారు పాఠశాల నిర్మాణాన్ని అడ్డుకోవాలనుకుంటున్న అదే గ్యాంగ్ కావచ్చని అనుమానించారు. అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి నుంచి నేను భయపడను. నిజాన్ని బయటపెట్టి నా కుటుంబాన్ని కూడా కాపాడుతాను. కాని అదే రాత్రి అర్జున్ ఇంటి గుమ్మం ముందు ఒక రహస్యమైన పార్సెల్ కనిపించింది. ఆ పార్సెల్లో ఏముంది? కొనసాగుతుంది. సీజన్ 4 ఎపిసోడ్ 4. ఎరుపు రంగు హృదయం ప్యాకేజీ ప్రేమ కథ సీజన్ 4 ఎపిసోడ్ 4. రహస్యమైన పార్సెల్, ఎరుపు రంగు హృదయం ప్యాకేజీ. అర్జున్ ఇంటి ముందు కనిపించిన పార్సెల్ను చూసి అందరూ భయపడ్డారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి పార్సెల్ను జాగ్రత్తగా తెరిచింది. అందులో ఒక పాత డైరీ, కొన్ని ఫోటోలు, ఇంకా ఒక లేఖ ఉన్నాయి. లేఖలో ఇలా రాసి ఉంది: ఈ పాఠశాల నిర్మించబోయే భూమి ఒకప్పుడు మా కుటుంబానికి చెందింది. మాకు జరిగిన అన్యాయానికి మీరు మూల్యం చెల్లించాలి. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన రికార్డులు ఉన్నాయి. నందిని ప్రశాంతంగా చెప్పింది: మనం నిజం తెలుసుకుందాం, కోపంతో కాదు, చట్టం ప్రకారం ముందుకు వెళ్దాం. అర్జున్ ఆ డైరీని చదవడం ప్రారంభించాడు. అందులో 25 సంవత్సరాల క్రితం జరిగిన భూ వివాదం గురించి వివరాలు ఉన్నాయి. అయితే ఒక విషయానికి స్పష్టంగా తెలిసింది: అర్జున్ కుటుంబానికి ఆ అన్యాయంతో ఎలాంటి సంబంధం లేదు. మరి ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారి ఎవరు? అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అర్జున్కు ఫోన్ చేసి, నిజం తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం పాత గోదాం దగ్గరకు ఒంటరిగా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు. అర్జున్ ఆ ప్రమాదకరమైన సమావేశానికి వెళ్తాడా? కొనసాగుతుంది. సీజన్ 4, ఎపిసోడ్ 5. మండుతున్న హృదయం ప్రేమ కథ. సీజన్ 4, ఎపిసోడ్ 5. పాత గోదాంలో నిజం, మండుతున్న హృదయం. మరుసటి రోజు సాయంత్రం అర్జున్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఒంటరిగా పాత గోదాం వద్దకు వెళ్లాడు. కానీ పోలీసులు కొంత దూరంలో రహస్యంగా నిఘా పెట్టారు. గోదాంలోకి వెళ్లగానే చీకట్లో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని పేరు దేవరాజ్. దేవరాజ్, ఈ భూమి మా కుటుంబానికి చెందాల్సింది. ఒక అవినీతి వ్యాపారవేత్త మోసం చేసి దాన్ని లాక్కున్నాడు. ఇప్పుడు నువ్వే ఆ భూమిపై పాఠశాల కడుతున్నావు. అర్జున్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఆ మోసంలో నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నాకు తెలిసినంతవరకు ఈ భూమిని చట్టబద్ధంగానే కొనుగోలు చేశాం. అప్పుడే దేవరాజ్ కొన్ని పాత పత్రాలు చూపించాడు. అర్జున్ వాటిని పరిశీలించగా నిజంగా గతంలో పెద్ద మోసం జరిగినట్లు అర్థమైంది. కానీ ఆ మోసం చేసింది మరో వ్యక్తి, అర్జున్ కుటుంబం కాదు. అప్పుడే అక్కడికి అసలు నిందితుడు తన అనుచరులతో వచ్చాడు. మీ ఇద్దరూ నిజం తెలుసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని బ్రతకనివ్వను అని బెదిరించాడు. గోదాంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సమయానికి చేరుకుంటారా? అర్జున్, దేవరాజ్ ప్రాణాలతో బయటపడతారా? కొనసాగుతుంది. సీజన్ 4, ఎపిసోడ్ 6. ఎరుపు రంగు హృదయం. ముందువైపు వస్తున్న పోలీసు వాహనం ప్రేమ కథ. సీజన్ 4, ఎపిసోడ్ 6. ధైర్యానికి విజయం. ఎరుపు రంగు హృదయం. ముందువైపు వస్తున్న పోలీసు వాహనం. గోదాంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలు నిందితుడు తన అనుచరులతో కలిసి అర్జున్, దేవరాజ్లను చుట్టుముట్టాడు. అప్పుడే బయటనుంచి పోలీసుల సైరన్ శబ్దం వినిపించింది. ఎవరూ కదలకండి. పోలీసులు గోదాంలోకి ప్రవేశించి నిందితులను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వారి నాయకుడు కూడా పట్టుబడ్డాడు. విచారణలో 25 సంవత్సరాల క్రితం జరిగిన భూమోసానికి అతడే అసలు సూత్రధారి అని తేలింది. దేవరాజ్ అర్జున్ దగ్గరకు వచ్చి బాధతో చెప్పాడు. నిజం తెలియక నిన్ను శత్రువుగా భావించాను. నన్ను క్షమించు. అర్జున్ అతని భుజంపై చేయి వేసి, నిజం తెలుసుకున్న తర్వాత ద్వేషం కాదు, నమ్మకం ఉండాలి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఆ భూమి విషయంలో పూర్తి విచారణ జరిపి పాఠశాల నిర్మాణానికి అధికారిక అనుమతి ఇచ్చింది. గ్రామమంతా ఆనందంలో మునిగిపోయింది. కాని పాఠశాల ప్రారంభోత్సవానికి ముందు రోజు అర్జున్కు విదేశం నుంచి ఒక ఆశ్చర్యకరమైన ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానం వారి జీవితాన్ని మరోసారి మార్చబోతోంది. కొనసాగుతుంది. సీజన్ 4, ఎపిసోడ్ 7. ఎరుపు రంగు హృదయం. యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ ప్రేమ కథ. సీజన్ 4, ఎపిసోడ్ 7. ప్రపంచ వేదికపై గుర్తింపు.
ఎరుపు రంగు హృదయం యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ ట్రోఫీ. పాఠశాల నిర్మాణం పూర్తి కావడంతో గ్రామమంతా ఆనందంలో మునిగిపోయింది. అదే సమయంలో అర్జున్కు విదేశం నుంచి ఒక ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. సామాజిక సేవలో చేసిన కృషికి ఆయనను ఒక అంతర్జాతీయ సంస్థ సత్కరించాలని నిర్ణయించింది. మొదట అర్జున్ వెళ్లడానికి సంకోచించాడు. అర్జున్, ఈ గౌరవం నాకే కాదు, నా కుటుంబానికి, ఈ గ్రామ ప్రజలందరికీ చెందుతుంది. నందిని చిరునవ్వుతో, నువ్వు వెళ్ళి ఈ గౌరవాన్ని స్వీకరించాలి. ఇది ఎంతోమందికి స్ఫూర్తి అవుతుంది అంది. అర్జున్, నందిని, ఆరాధ్య, కిరణ్ కలిసి ఆ కార్యక్రమానికి వెళ్లారు. వేదికపై అర్జున్కు అవార్డు అందజేస్తూ నిర్వాహకులు అన్నారు, సమాజం కోసం స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తులు నిజమైన హీరోలు. అవార్డు అందుకున్న అర్జున్ తన ప్రసంగంలో, ఈ గౌరవం నా కుటుంబానికి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ అంకితం అని చెప్పాడు. ఆ మాటలకు సభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. కాని అదే సమయంలో ఒక జర్నలిస్ట్ అర్జున్కు సంబంధించిన మరో పాత రహస్యాన్ని బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ రహస్యం ఏమిటి? కొనసాగుతుంది. సీజన్ 4, ఎపిసోడ్ 8. ఎరుపు రంగు హృదయం వార్తాపత్రిక ప్రేమకథ. సీజన్ 4, ఎపిసోడ్ 8. కొత్త దేశం, కొత్త అవకాశం. ఎరుపు రంగు హృదయం యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్. విదేశం నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అర్జున్ అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు, నా కుటుంబం కూడా నాతో కలిసి వస్తుంది. కంపెనీ అందుకు అంగీకరించింది. కొన్ని వారాల తర్వాత అర్జున్, నందిని, ఆరాధ్య, కిరణ్ అందరూ కలిసి కొత్త దేశానికి వెళ్లారు. కొత్త నగరం, కొత్త జీవితం. ఆరాధ్య కొత్త స్కూల్లో చేరింది. నందిని భారతీయ పిల్లలకు తెలుగు బోధించే వీకెండ్ క్లాసులు ప్రారంభించింది. అర్జున్ తన కొత్త ఉద్యోగంలో మంచి పేరు సంపాదించాడు. ఒకరోజు కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో అర్జున్కు బెస్ట్ ప్రాజెక్ట్ లీడర్ అవార్డు లభించింది. అవార్డు అందుకుంటూ అతను చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. నా విజయానికి కారణం నా భార్య నందిని, నా కుటుంబం. వాళ్ల ప్రేమ, నమ్మకం లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. అందరూ చప్పట్లతో అభినందించారు. కాని కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక వ్యక్తి అర్జున్ను రహస్యంగా కలిశాడు. మీ కూతురు ఆరాధ్యకు అసాధారణమైన ప్రతిభ ఉంది. ఆమె గురించి మీతో ఒక ముఖ్యమైన విషయానికి మాట్లాడాలి. ఆ వ్యక్తి ఎవరు? ఆరాధ్య జీవితంలో ఎలాంటి కొత్త మలుపు రాబోతోంది? కొనసాగుతుంది. సీజన్ 4, ఎపిసోడ్ 9. ఎరుపు రంగు హృదయం చిన్న చిన్న మెరుపులు ప్రేమకథ. సీజన్ 4, ఎపిసోడ్ 9. ఆరాధ్య కలలకు రెక్కలు. ఎరుపు రంగు హృదయం మెరిసే నక్షత్రం. ఆ వ్యక్తి ప్రముఖ పిల్లల విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ మేఘనా. ఆమె అర్జున్, నందినిని కలిసి ఇలా చెప్పింది, మీ కూతురు ఆరాధ్య చాలా తెలివైన పిల్ల. ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇస్తే ప్రపంచస్థాయి ప్రతిభను కనబరచగలదు. అర్జున్, నందిని ఎంతో సంతోషించారు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. నందిని, మాకు ఆరాధ్య విజయంతో పాటు ఆమె చిన్ననాటి ఆనందం కూడా ముఖ్యం. చదువుతో పాటు ఆమె ఇష్టాలను కూడా గౌరవిస్తాం. డాక్టర్ మేఘనా చిరునవ్వుతో, అదే నిజమైన తల్లిదండ్రుల ఆలోచన అని అన్నారు. కొన్ని నెలల తర్వాత ఆరాధ్య అంతర్జాతీయ పిల్లల ప్రతిభ పోటీలో పాల్గొంది. ఆమె తన తెలివితేటలు, సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంది. పోటీ ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది. ఆరాధ్య పేరు వినిపించగానే అర్జున్, నందిని ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. కానీ అదే సమయంలో అర్జున్కు భారత్ నుంచి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఇండియాకు రావాలి. మీ గ్రామంలోని పాఠశాలకు పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటి? అర్జున్ మళ్లీ తన స్వదేశానికి వస్తాడా? కొనసాగుతుంది. సీజన్ 4, ఫైనల్ ఎపిసోడ్.
ఎరుపు రంగు హృదయం భారతదేశం ప్రేమ కథ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్. ప్రేమ, సేవ, శాశ్వత విజయం. ఎరుపు రంగు హృదయం పాఠశాల భవనం. భారత్ నుంచి వచ్చిన అత్యవసర ఫోన్ కాల్ తర్వాత అర్జున్, నందిని వెంటనే తమ గ్రామానికి చేరుకున్నారు. వారు నిర్మించిన ఉచిత పాఠశాలను భారీ తుఫాను దెబ్బతీసింది. భవనం కొంత భాగం కూలిపోయింది. గ్రామ పిల్లల చదువు మళ్లీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అర్జున్ నిరాశపడలేదు. భవనం కూలిపోయింది, కాని మన ఆశయం కాదు అని గ్రామస్థులకు ధైర్యం చెప్పాడు. నందిని, కిరణ్, గ్రామ ప్రజలు, విదేశాల్లో ఉన్న అర్జున్ స్నేహితులు అందరూ కలిసి పాఠశాలను మళ్లీ నిర్మించేందుకు సహాయం చేశారు. కొన్ని నెలల కృషి తర్వాత కొత్త పాఠశాల మరింత అందంగా సిద్ధమైంది. ప్రారంభోత్సవం రోజున చిన్నారులు చిరునవ్వులతో స్కూల్లోకి అడుగుపెట్టారు. ఆ దృశ్యం చూసి అర్జున్ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆరాధ్య తన నాన్న చేతిని పట్టుకుని అడిగింది, నాన్నా, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, ఒక పిల్లవాడి జీవితంలో వెలుగు నింపగలిగితే అదే నిజమైన విజయం. నందిని గర్వంగా అర్జున్ వైపు చూసి, మన ప్రేమ ఇద్దరి జీవితాలను మాత్రమే కాదు, వందలాది పిల్లల భవిష్యత్తును కూడా మార్చింది అంది. గ్రామమంతా చప్పట్లతో మార్మోగింది. ఇలా ప్రేమ, నమ్మకం, కుటుంబం, సేవతో నిండిన అర్జున్, నందిని జీవితంలో మరో అందమైన అధ్యాయం పూర్తయింది. శుభం. ఎరుపు రంగు హృదయం సీజన్ 5లో ఆరాధ్య యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితంలో కొత్త ప్రేమ, కొత్త సవాళ్లు. అర్జున్, నందిని కుటుంబానికి ఎదురయ్యే కొత్త మలుపులతో కథ మరింత ఆసక్తికరంగా కొనసాగుతుంది. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.